హనుమాన్తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్స్ట్ మిరాయ్తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కిందపురి డేట్కు షిఫ్ట్ అయి ఆ టీంకి జలకిచ్చింది. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే ఇంచుమించు 10 సినిమాలను దాటుకొని నడవడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ 3 చోటా ఫిల్మ్స్ కాంపిటీషన్ను తట్టుకోవాలి. డిఎన్ఏతో రీసెంట్లీ డీసెంట్ హిట్ అందుకున్న అథర్వ నుండి వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ టనల్. దీన్ని తెలుగులో టనల్ పేరుతో డబ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న టనల్ సెప్టెంబర్ 12న తమిళంలో రిలీజ్ కాబోతోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ బ్లాక్మెయిల్ మూవీ కూడా ఇదే డేట్పై కర్చీఫ్ వేసింది. ఈ 2 సినిమాల ట్రైలర్స్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. కాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ బాంబ్. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా తీర్చిదిద్దిన బాంబ్ ఈ ఫ్రైడేనే థియేటర్లలోకి రాబోతోంది. ఇక వీటితో పాటు కుమార సంభవం, కాయల్, యోలో, మదురై 16, ఉరుత్తు ఉరుత్తు లాంటి చిన్న చితక చిత్రాలు ఓ 10 ఉన్నాయి. ఈ చిన్న సినిమాలను తట్టుకొని మిరాయ్ నిలబడాలి. చోటా సినిమానా, భారీ బడ్జెట్ అయినా చివరికి కంటెంట్ కీలకం కాబట్టి తమిళ ఆడియన్స్ తేజ సజ్జాకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారో చూడాలి. ప్రతి వారం వీకెండ్ వచ్చిందా సరే సినీ ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి. చిన్న పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు సినీ మేకర్స్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు విడుదలవుతున్నా కలెక్షన్స్ మాత్రం చాలా కొద్ది సినిమాలే సాధిస్తున్నాయి. నిజానికి బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్తో పని లేకుండా, స్టార్ ఇమేజ్తో పని లేకుండా ఇప్పుడు చిన్న సినిమాలే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఒకప్పుడు కనీసం నెలకొక స్టార్ హీరో సినిమా అన్న విడుదలయ్యేది. కానీ ఇప్పుడు అంత సినిమా లేదనే చెప్పొచ్చు. కనీసం ఏడాదికి ఒక్కసారి కూడా మన స్టార్స్ వెండి తెరపై కనిపించట్లేదు. ఈ విషయాన్ని 2025లో గమనించినట్లయితే సంక్రాంతి పండుగకు రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు వచ్చాయి. అంతే. ఆ తర్వాత 6 నెలల తర్వాత జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వచ్చింది. ఆ తర్వాత ఆగస్ట్ 14న కూలీ, వార్ 2 విడుదలయ్యాయి. 100 కోట్లు పెట్టినా సక్సెస్ వస్తుందనే గ్యారంటీ లేదు. అదే క్వాలిటీ కంటెంట్ ఉండి కాస్త తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. కాస్త మీడియం బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో వెంకటేష్ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ సినిమాతో 2025లో ఇప్పటి వరకు టాలీవుడ్ను కాపాడుతుంది. పెద్ద సినిమాలు కాదు, చిన్న మీడియం రేంజ్ సినిమాలే అని అర్థం చేసుకోవచ్చు. ఇక బడ్జెట్ తక్కువ, కంటెంట్ ఎక్కువగా ఉన్న మిడ్ రేంజ్ చిన్న సినిమాలే కాసులు కురిపించాయి. హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2 లాంటి సినిమాలు నిరాశపరిచిన ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా విజయం దిశగా అడుగులేస్తోంది. చాలా తక్కువ స్క్రీన్స్లో విడుదలైన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొత్త లోకాకు కూడా మంచి వసూళ్లే వస్తున్నాయని సమాచారం. ఇవన్నీ చూస్తే ఒకటే చెప్పొచ్చు, బడ్జెట్ కాదు కంటెంట్ ముఖ్యమని. రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలేతో తన పెన్ పవర్ చూపించారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పాట అగ్రస్థానంలో కొనసాగుతోంది. బిగ్గెస్ట్ మ్యూజిక్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ పప్పీ షేమ్ని మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ పోతినేని హై ఆక్టేన్ వోకల్స్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్గా నిలిచింది. వివేక్ అండ్ మెర్విన్ స్వరపరిచిన ఈ ట్రాక్ ఎనర్జెటిక్ బీట్స్తో యూత్ అండ్ ఫెస్టివల్ వైబ్ను సృష్టిస్తోంది. ఈ పాట రామ్, అతని గ్యాంగ్ తమ అభిమాన స్టార్ చిత్రం విజయంపై ఆనందిస్తున్నప్పుడు పందెం ఓడిపోయిన యాంటీ ఫ్యాన్స్ను ట్రోల్ చేస్తున్న మూమెంట్ని ప్రజెంట్ చేస్తోంది. భాస్కర భట్ల క్యాచీ లిరిక్స్తో వినోదాన్ని, అభిమానుల జ్ఞాపకాలను అద్భుతంగా అందించారు. ఈ ట్రాక్ ముఖ్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో మ్యాడ్నెస్ని ప్రజెంట్ చేసింది. ఇది రామ్ అభిమానులకే కాకుండా ప్రతి స్టార్ అభిమానులకు ఒక వేడుకగా మారింది. రామ్ పోతినేని తొలిసారిగా పాడిన ఈ సాంగ్లో ఆయన వోకల్స్, ఎనర్జీ, ఫన్, వైబ్, కరిష్మా పాటకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. ఎనర్జెటిక్ బీట్లో ఆయన వాయిస్ కలిసిపోతూ
ఫెస్టివ్ మూడ్ను మరింత ఎలివేట్ చేసింది. విజువల్స్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటూ రామ్ తన గ్యాంగ్తో కలిసి సెలబ్రేషన్ మోడ్లో ఎంజాయ్ చేస్తూ కనిపించడం ఫ్యాండమ్ స్టార్ మానియాకు అద్దం పడుతుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా సూపర్ స్టార్గా ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ వంటి ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ధనుని సినిమాటోగ్రఫర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదగడంతో మిగిలిన వుడ్స్ ఫోకస్ టాలీవుడ్పై పడింది. అక్కడ యాక్టర్లు ఇక్కడ నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వలసల పర్వం ముఖ్యంగా బీటౌన్ నుండి పెరిగింది. హీరోగానే ఛాన్సులు ఇవ్వనక్కర్లే, యాంటోగనిస్ట్గా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చిన మహాప్రసాదంలా స్వీకరిస్తున్నారు. ఇక అక్కడ ఫేడౌట్ అయిన సీనియర్ హీరోలకు వరంగాను మారింది టాలీవుడ్. ఇక కెరీర్ కథం అనుకుంటున్న టైంలో బ్రేక్ ఇస్తున్నారు ఇక్కడి మేకర్స్. ఇప్పటికే సల్మాన్, సంజయ్ దత్, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, వివేక్ ఓబ్రాయ్, సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్లో మెరిస్తే ఈ జాబితాలోకి చేరారు మరికొందరు. బాలీవుడ్ రొమాంటిక్ హీరో లిప్ కిసెస్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన ఇమ్రాన్ హష్మీ బీటౌన్లో మార్కెట్ కోల్పోతున్నాడు. ఆయన వెనుకొచ్చిన యంగ్ అండ్ డైనమిక్ హీరోలు ఇంటిమేట్ సీన్లలో ఈయన కంటే రెచ్చిపోతుంటే ఇమ్రాన్ను పట్టించుకునేదెవరు? ఇక యాక్షన్ వైపు టర్న్ తీసుకున్నా ఎవరూ చూడలేదు. అందుకే టాలీవుడ్ నుండి యాంటోగనిస్ట్గా ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఓజాస్ గంభీరాతో ఓమీగా తలపడబోతున్నాడు. సెప్టెంబర్ 25న ఆగమనమవుతున్న ఓజీతో మన టాలీవుడ్కు కొత్త విలన్ దొరికేసినట్లే. గూఢాచారి 2లో అడవిశేష్తో ఢీ కొట్టబోతున్నాడు హష్మీ. ఇక బాలీవుడ్కు బాయ్ బాయ్ చెప్పి సౌత్ సినిమాలపై ఇంప్రెషన్ పెంచుకున్న స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అడవిశేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్లో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మీర్జాపూర్ సిరీస్తో మున్నాబాయిగా క్రేజ్ సంపాదించుకున్న దివ్యేందు శర్మ కూడా టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఆఫర్ కొల్లగొట్టాడు. పెద్దిలో రామ్ చరణ్తో తలపడబోతున్నాడు. నాగచైతన్య 24లో లాపతా లేడీస్ హీరో స్పర్శ్ శ్రీవాత్సవ్, మహాకాళితో అక్షయ్ ఖన్నా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్కు టాలీవుడ్ ఒక దారి చూపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు మాస్ మహారాజా. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న మాస్ జాతర సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 31న రిలీజ్కు రెడీ అవుతోంది. మాస్ జాతర సెట్స్పై ఉండగానే తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ ఇప్పుడు ఆ సినిమా షూటింగ్కు రెడీ అవుతున్నాడు. నేను శైలజ, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. రవితేజ కెరీర్లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రవితేజ స్టైల్ కామెడీ, కిషోర్ టేకింగ్లో ఉండే ఎమోషన్స్తో కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. ప్రముఖ ఓటీటీ నిర్మాణ సంస్థ జీ5 రవితేజ, కిషోర్ తిరుమల సినిమా ఓటీటీ రైట్స్తో పాటు శాటిలైట్ రైట్స్ను కూడా కొనుగోలు చేసింది. ఇంకా టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించిన సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయంటే జాక్పాట్ అనే చెప్పాలి. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నెలాఖరుకు మొత్తం వర్క్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.